యమున గోనెల గారు కామెంట్ చేశారు. గురుగారు, మా నానమ్మ 2013లో నేను మిడ్ ఏజ్లో ఉన్నప్పుడు కాలం చేశారు. నాకు ఇయర్ అండ్ మంత్ గుర్తు ఉంది, కానీ డేట్ గుర్తులేదు. మా నాన్నగారు ప్రతి ఇయర్ సంక్రాంతికి ఆవిడ పేరు మీద స్వయం పాకం ఇస్తారు. అండ్ మా నాన్నగారికి మా నానమ్మగా కాలం చేసి డేట్ గుర్తులేదు. ఈ మధ్యలో ఆవిడ కాలం చేసినప్పుడు ఇచ్చిన చెంబు దొరికింది, దానిపైన డేట్ ఉంది. నాకు మా నాన్నమ్మ మీద చాలా మమకారం ఉంది. ఆవిడ కాలం చేసిన రోజు నేను ఏమైనా చేయొచ్చా? ఎప్పుడు ఎన్ని ఇయర్స్ ఏమీ చేయలేదు కాబట్టి దయచేసి చెప్పండి. ఒకటి, యమున గారు రాస్తున్నారు కామెంట్ ఇది కాబట్టి, మా నాన్నమ్మ గారి పేరు మీద మీరు ఏదైనా చేయవచ్చు. ఆవిడ డేట్, కాలం చేసిన డేట్ తెలుసు అంటారు కదా, ఆ తిథి రోజున, డేట్ కాదు తిథి, ఆ డేట్ ఏ తిథి అయింది చూసుకొని ఆ తిథి రోజున మీ నాన్నమ్మ గారి పేరు మీద మీరు కూడా స్వయం పాకం కానీ, నీళ్లదానం కానీ, అన్నదానం కానీ చేయవచ్చు. మీకు అద్భుతంగా ఉంటుంది. అలాంటి శుభమైనటువంటి పితృకార్యాలు చేస్తే మనకు అద్భుత పుణ్యయోగం కలుగుతుంది. అదే చేత్తో మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది సబ్స్క్రైబ్ కూడా చేయించాలి. అలాగే వీలైతే మీరు మీ నాన్నమ్మ గారి పేరు మీద ఎక్కడైనా సరే దేవాలయంలో వారు చనిపోయిన తిథి రోజున, అంటే దేవాలయకి వెళ్ళి అన్నదానం చేస్తుంటారు, అంటే కాశీలోను, గయలోను, తర్వాత మనకి శ్రీశైలంలోనూ కరివైన సత్రాలు ఉంటాయి, అన్నదాన సత్రాలు. అక్కడ మీరు తప్పకుండా వెళ్ళి వారు చనిపోయిన తిథి రోజున కనుక మీరు అక్కడ డబ్బులు కట్టేస్తే ప్రతి సంవత్సరం కూడా నాకు తెలిసి 15,000 ఎంత ఉంటుంది అనుకుంటా, జీవితకాలం పెడుతుంటారు వాళ్ళు చనిపోయిన రోజు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అలా కూడా మీరు చేసుకుంటే చాలా మంచిది, శుభం కలుగుతుంది. మీరు కూడా స్వహస్తాలతో ఆవిడ పేరు మీద దానం చేయవచ్చమ్మా. ఆనంద సిద్ధిరస్తు. మీ నాన్నమ్మ గారికి స్వర్గలోక ప్రాప్తిరస్తు, ఆర్ ఆత్మశాంతిరస్తు. మీకు అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.